హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ వీడియోలో డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే మనకి సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్, aprs.apcfss.in. క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే మనకి విండో అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేయడానికి ఏపీఆర్జేసీ అప్లికేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇందులో. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే కనుక ఎలా అప్లై చేసుకోవాలంటే అనేది చూపిస్తానండి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి పేమెంట్ ఫస్ట్ అయితే పేమెంట్ క్లియర్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ ఏంటి, ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక మనకి పీడిఎఫ్ అయితే ఇలా ఓపెన్ అయిందండి. సో ఏపీఆర్జేసీ సెట్ 2024 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ బోర్డ్ అండ్ ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి. హాస్టల్, ఫుడ్, తర్వాత ఎడ్యుకేషన్ కూడా. సో ఇది రాయడం వల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మంచి కోచింగ్, మంచి కాలేజ్లో మీకు సీట్ వచ్చిందంటే కనుక అక్కడ వాళ్ళు చాలా కేర్ తీసుకొని మీకు ఐఐటి కానీ, నీట్ కానీ ఫ్రీ కోచింగ్ కూడా లాంగ్ టర్మ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రెండ్స్. సో 10th క్లాస్ చదువుతున్న వారైతే ఇంకా కంపల్సరీ అప్లై చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేత కూడా చేయించండి. ఇది ఎంతో యూజ్ఫుల్ అనమాట. 2 years ఫ్రీగా మీరు స్టడీ అయితే చేస్తారనమాట. సో దీనివల్ల యూజ్ అయితే అదనమాట. అండ్ ఇంకా డీటెయిల్గా అయితే చూద్దాము ఒకసారి. ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, ఇక్కడ కోచింగ్ సెంటర్ గురించి. సో లాంగ్ టర్మ్ కోచింగ్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి నీట్ సిఏ. డిజిటల్ క్లాసెస్ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్ వెన్ ఎవర్ నెసెసరీ. ఇన్ కేస్ అవసరమైతే ఇంకా డిజిటల్ క్లాసెస్ కూడా పెట్టిస్తాము అని మెన్షన్ చేశాడనమాట. సో మనకి మార్నింగ్ 8 AM నుంచి మనకి క్లాస్ అయితే స్టార్ట్ అయితే అనమాట. సో డే స్టార్ట్స్ విత్ ది ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ అంటే మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ అయితే, అండ్ క్లాస్ వచ్చేసి మనకి 8 గంటల నుంచే స్టార్ట్ అవుతాయి. సో మనకి రాత్రి 10 గంటలకు అయితే ఇంకా ముగుస్తుందన్నమాట. సో మన యొక్క డే యాక్టివిటీ అంతా. సో మనకి ఫ్రీగా అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట, కోచింగ్ కానీ, సో ఫిజికల్ యాక్టివిటీస్ కానీ. ఇన్ కేస్ ఎవరైనా ఇది కానిస్టేబుల్స్ అలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందిగా అక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తారనమాట. గ్రౌండ్లో అలాంటివి రన్నింగ్లు ఉంటాయి కదా, వాటికి కూడా కోచింగ్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి ది 10 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అడ్రసెస్ ఫర్ జ్యూరిడిక్షన్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. సో మనకి మొత్తం మన ఏపీలో అయితే ఇంకా 10 జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయండి, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇక్కడ ఇందులో 7 అయితే జనరల్ కేటగిరీలో ఉన్నాయండి, అండ్ 3 వచ్చేసి మైనారిటీ వాళ్ళకైతే ఉన్నాయి. 10లో 7 వచ్చేసి జనరల్, 3 వచ్చేసి మైనారిటీ కేటగిరీస్ వాళ్ళకైతే ఉన్నాయి ఈ కాలేజెస్. అండ్ ఇక్కడ ఈ ఏ కాలేజ్కి ఏ డిస్ట్రిక్ట్స్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మీరు అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒకసారి మీరు ఏ జిల్లాకు చెందినవారు, ఆ జిల్లాకు చెందినవారు ఎక్కడ ఎలిజిబుల్ అనేది మీరు ఒకసారి చూసుకొని ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ప్రింట్ తీసి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెక్ చేస్తే కనుక మనకి ఇక్కడైతే కనుక గ్రూప్ వైజ్గా అయితే ఇచ్చాడండి. ఒకసారి చూద్దాము. Group wise seats availability in AP residential junior colleges. All the residential junior colleges are being provided English medium only. So స్టడీ అయితే ఇంకా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని మెన్షన్ చేశారు. ఇన్ 3 మైనారిటీ కాలేజెస్ ఉర్దూ మీడియం ఆల్సో బి అవైలబుల్. సో మనకి చెప్పాను కదా 3 ఉర్దూ కాలేజెస్ ఉన్నాయని, మైనారిటీ కాలేజెస్ ఉన్నాయని 3 ఉన్నాయి కదా. సో వాళ్ళకైతే ఇంకా ఉర్దూ మీడియంలో స్టడీ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. రిమైనింగ్ 7 వచ్చేసి సో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇంకా గ్రూప్ వచ్చేసి మనకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఈఈటీ, సిజిటి. సో మీరు ఏ గ్రూప్లో చదవాలనుకున్నారో ఖచ్చితంగా మీరు అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. సో మీకు గ్రూప్ వైజ్గా అండ్ మెరిట్ వైజ్గానే మీకు అయితే కనుక ర్యాంక్ అయితే కేటాయించడం జరుగుతుంది, సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. సో జెండర్ బాయ్స్, గర్ల్స్ ఇక్కడ సపరేట్ చేశారు. అండ్ ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి ఏపీఆర్జేసీ. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది వచ్చేసి ఆంధ్ర రీజియన్ అండి ఇది. సో ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, ఆంధ్ర రీజియన్ సంబంధించి ఈ సీట్లు అనమాట. సో ఇది ఆంధ్ర రీజియన్లో ఏ కాలేజ్ వచ్చాయని మెన్షన్ చేశాడు. సో ఏపీఆర్జేసీ తాటిపూడి
విజయనగరం డిస్టిక్ ఏపీఆర్జేసి, నిమ్మకూరు కృష్ణా డిస్టిక్ ఏపీఆర్జేసి, నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్ ఏపీఆర్జేసి, వెంకటగిరి తిరుపతి డిస్టిక్. సో మనకి ఈ 4 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో బాయ్స్ గర్ల్స్ అండ్ ఇక్కడ గ్రూప్ వైజ్గా కూడా మనకి సీట్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏ గ్రూప్ కావాలి ఏంటనేది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి రాయలసీమ రీజియన్ ఇచ్చాడండి. సో ఇక్కడ రాయలసీమ రీజియన్ ఫస్ట్ అయితే ఆంధ్ర రీజియన్, ఇది వచ్చేసి రాయలసీమ రీజియన్. రాయలసీమ రీజియన్లో వచ్చేసి మనకి ఏపీఆర్జేసి బనవాసి కర్నూలు డిస్టిక్లో ఉందన్నమాట. ఏపీఆర్జేసి గ్యారంపల్లి అన్నమయ్య డిస్టిక్, ఏపీఆర్జేసి కోడిగినహల్లి సత్యసాయి డిస్టిక్, ఏపీఆర్జేసి నిమ్మకూరు కృష్ణా డిస్టిక్, ఏపీఆర్జేసి నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్. సో ఇక్కడైతే కనుక రాయలసీమలో 5 కాలేజెస్ అయితే రావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ సీట్లు అయితే కనుక బ్రాంచ్ వైజ్గా డివైడ్ చేసి పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మైనారిటీ వాళ్ళకి 3 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవి వచ్చేసి మైనారిటీ కాలేజెస్. సో మైనారిటీ కాలేజెస్ 3 అనమాట. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ మైనారిటీ గుంటూరు డిస్టిక్ అనమాట. ఓన్లీ ఫర్ ఆంధ్ర రీజియన్లో ఇది అనమాట. అండ్ రాయలసీమ రీజియన్లో వచ్చేసి కర్నూలులో ఉందన్నమాట. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ మైనారిటీ కర్నూలు డిస్టిక్ రాయలసీమ రీజియన్. ఇది ఒకటి వచ్చేసి ఏపీఆర్జేసి మైనారిటీ వాయల్పాడు అన్నమయ్య డిస్టిక్. సో ఇక్కడ మనకి మైనారిటీ కాలేజెస్ అయితే 3 ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఉర్దూ మీడియంలో అయితే కనుక మనకి టీచింగ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇచ్చాడండి ఎవరికి ఏంటనేది. పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ సీట్స్ ఇన్ ఆల్ జనరల్ కాలేజెస్ అయితే కనుక ఓసీ వాళ్ళకి 38, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఎస్సీ 15%, ఎస్టీ 6%. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ వచ్చేసి పిహెచ్ఎస్ 3%, స్పోర్ట్స్ 3%, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ 3%, ఆర్ఫన్స్ 3%. ఇన్ మైనారిటీ కాలేజ్లో అయితే కనుక మైనారిటీ వాళ్ళకి 79%, ఎస్సీ వాళ్ళకి 15% అండ్ ఎస్టీ వాళ్ళకి 6%. సో రిజర్వేషన్ కాలేజ్ వైజ్గా అయితే మనకి రిజర్వేషన్స్ అలా ఉంటాయని మెన్షన్ చేశాడు. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ ఇచ్చాడండి. క్యాండిడేట్స్ మస్ట్ బి రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ స్టడీ ఇన్ ది కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో చదివిన వారు మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ అండ్ క్వాలిఫైడ్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 2023-24 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సో 2023-2024లో ఎవరైతే కనుక 10th క్లాస్ చదువుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశాడు. సో ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ ప్రయర్ టు 2023-24 అట్ ది టైమ్ ఆఫ్ కంపార్ట్మెంటల్ సెల్ నాట్ బి ఎలిజిబుల్. సో 2023-2024 కంటే ముందు ఎవరైతే చదివి ఉన్నారో కంపార్ట్మెంటల్ షెల్ నాట్ బి ఎలిజిబుల్. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని మెన్షన్ చేసుకో. కంపల్సరీ 2023-2024 చదివి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారై ఉండాలి. The candidates who have studied Urdu as one of the language in SSC or equivalent qualifying examinations, can you opt Urdu medium in minority junior college? సో ఉర్దూ మీడియం సబ్జెక్ట్ సంబంధించి ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళైతే కనుక ఉర్దూ మీడియం మైనారిటీ జూనియర్ కాలేజ్కి సెలెక్ట్ చేసుకోవాలని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఇంకా గైడ్లైన్స్ ఫర్ అప్లికేషన్ అండ్ అడ్మిషన్స్ ఫర్ మైనారిటీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో ది application and admission criteria minority candidates different from general candidates. They need not attend APRGC set for admission. సో ఇది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ అప్లికేషన్. సో మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి 300 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. The candidates after satisfying herself about the eligibility criteria shall pay fee 300 rupees. సో ఆన్లైన్లో అయితే మనకు 300 రూపీస్ అయితే అమౌంట్ పే చేయాలి. ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఇక్కడ ఫస్ట్ చూపించాను కదా, అక్కడ మనము ఫస్ట్ అయితే ఇంకా పే చేయవలసి ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ మనం పే చేయవలసి ఉంటుంది అన్నమాట. సో అక్కడ పే చేస్తే కనుక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక డ్యూరింగ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ ది క్యాండిడేట్స్ హ్యాస్ టు గివ్ రిక్వైర్డ్ ప్రిలిమినరీ డేటా, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ మొబైల్. సో ఈ 4 అయితే కనుక మీరు ఆన్లైన్లో ఫీ పే చేసేటప్పుడు ఈ 4 డీటెయిల్స్ అయితే కనుక మీ దగ్గర ఉండాలి. సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తే కనుక డైరెక్ట్గా అమౌంట్ పే చేయడానికి వెళ్ళిపోతుంది అనమాట.
అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇది వచ్చేసి ప్రొసీజర్ అనమాట, ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది. సో ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలన్నమాట ఫ్రెండ్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా మనకి ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ సైట్ అయితే ఇచ్చాడండి. సో ఈ సైట్లోనే మనము ఇందాక చూపించాను ఆ సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ది ఏపీ ఆర్జీసీ సెట్ విల్ బి కండక్టెడ్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ 10th స్టాండర్డ్ అండి, 10th క్లాస్ స్టాండర్డ్ సిలబస్ ప్రకారం మనకైతే ఎగ్జామ్ జరుగుతుంది. 150 మార్క్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి మనకి 230 hours, 2.5 hours, 2 గంటల 30 నిమిషాలు అయితే మనకి టైం ఉంటుంది. 150 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి సైట్లో అయితే పెట్టాడు, డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇన్ కేస్ మైనారిటీ వాళ్ళకైతే ఇంకా ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియంలో ఉంటుంది. సో అదనమాట. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్తో ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయవలసి ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 26 డిస్టిక్లలో కూడా కండక్ట్ చేస్తారు. మీకు నియరెస్ట్గా ఉన్నటువంటి డిస్టిక్ని మీరైతే ఇంకా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ మనకి ఇంకా ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే సో ఇక్కడ మనకి ఫీ ఆర్ చార్జెస్ పేయబుల్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్స్. ది కాలేజెస్ ఆఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ బిసైడ్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. సో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్ అట్ ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీ బోర్డింగ్ ఇస్తారు, ఫ్రీ లాడ్జింగ్ ఇస్తారు. అండ్ ఇన్ కేస్ స్పెషల్ ఫీజు కానీ ఎగ్జామినేషన్స్ ఫీ ఉంటే అవి పే చేయవలసి ఉంటుందని మెన్షన్ చేస్తారు. సో యాజ్ పర్ ఇంటర్ బోర్డ్ ఏదైతే మెన్షన్ చేస్తుందో దాని ప్రకారం. అండ్ కాస్ట్ అండ్ డిపాజిట్ 25 రూపీస్ పర్ ఇయర్ పే చేయవలసి ఉంటుంది. కాలేజ్లో పే చేయవలసి ఉంటుంది అడ్మిషన్ టైంలో. అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపీస్ ఫర్ ఫస్ట్ ఇయర్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ అండ్ 1000 రూపీస్ ఇన్ ది సెకండ్ ఇయర్ టు బి పేడ్ కాలేజ్ కన్సర్న్డ్. సో ఫస్ట్ ఇయర్లో 1000 రూపీస్ పే చేయాలి, 25 రూపీస్ కాస్ట్ అండ్ డిపాజిట్ పే చేయాలి. సో అడ్మిషన్ టైంలో అనమాట. అండ్ ఎనీ ఫీ వన్స్ పేడ్ షెల్ నాట్ బి రిమిటెడ్ బ్యాక్. సో ఒకసారి మీరు ఫీ పే చేసిన తర్వాత మీకు బ్యాక్ అయితే ఇవ్వడం జరగదని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. సో మీకు నియరెస్ట్ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారనమాట, కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారంటే ఒకసారి చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేది ప్రెస్ నోటిఫికేషన్ వచ్చి మనకి March 1 రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ March 1 నుంచి స్టార్ట్ అయినాయి. March 31 లాస్ట్. డేట్ ఆఫ్ ఇష్యూ హాల్ టికెట్స్ వచ్చి 17th April మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి April 25 2:30 నుంచి 5 గంటల వరకు అనమాట, 230 hours. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి April 25 అయితే ఎగ్జామ్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో రిజల్ట్స్ వచ్చేసి మనకి May 14 అయితే రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి అనమాట. అండ్ డేట్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫర్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజన్ వచ్చేసి ఎంపీసీ ఈఈటీ వాళ్ళకైతే ఇంకా 20 May, బైపీసీ వాళ్ళకైతే ఇంకా 21 May, ఎంఈసీ ఆర్ సిఈసీ వాళ్ళకైతే ఇంకా 22 May అనమాట. అది ఫస్ట్ కౌన్సిలింగ్. అండ్ వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి 28 May, బైపీసీ వాళ్ళకైతే కనుక ఇది వచ్చేసి 29th May, ఎంఈసీ ఆర్ సిఈసీ వాళ్ళకైతే ఇంకా 30 May. అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఎంపీసీ ఈఈటీ వాళ్ళకైతే ఇంకా June 5th, బైపీసీ వాళ్ళకైతే ఇంకా 6th June, ఎంఈసీ ఆర్ సిఈసీ వాళ్ళకైతే ఇంకా 7th June. సో మనకి థర్డ్ కౌన్సిలింగ్ వరకు కూడా మనకి ఉంటాయన్నమాట, డిపెండ్స్ ఆన్ సీట్ల వేకెన్సీని బట్టి. సో అదే అన్నమాట ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా 10వ తరగతి చదువుతూ ఉంటే వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఎంతో యూస్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ ఇంకా ఇది ఒక్కసారి కనుక మీరు ఎంట్రన్స్ చేసి రాసినారంటే ఇంకా 2 years వరకు మీకైతే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. అన్నీ ఫ్రీగా ఉంటాయి అనమాట, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్ అనమాట. సో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.